హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మూడో రోజు ముత్యాల హారతి ఇస్తున్నానండి. అన్నీ రెడీ చేస్తున్నాను. అయితే నిన్న అన్నాను కదా, వెంగమాంబ గారి కోసం కొన్ని విషయాలైతే చెప్పుకుందాం మన వీడియోలో అని. ఈ రోజు నుంచి అయితే కొంచెం కొంచెంగా వెంగమాంబ గారి కోసం చెప్పుకుందామండి మన వీడియోలో. ఒక 2 మినిట్స్ అలాగా. అన్నమయ్యలాగా అపారమైన భక్తితో సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిచిన భక్తురాలిగా తరిగొండ వెంగమాంబ గారు చరిత్రకెక్కారు. స్త్రీలలో కవులుగా ప్రసిద్ధి చెందినవారు ఈ తరిగొండ వెంగమాంబ గారండి. శాశ్వతాభిమానుల ఆదరణతో చిరుగొన్న కవయిత్రిగా, భక్త కవయిత్రిగా తరిగొండ వెంగమాంబ గారు ప్రసిద్ధి చెందినవారండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం స్మరిస్తూ ఉండేవారంట వెంగమాంబ గారు. వెంకటేశ్వర స్వామి నామముతో ముడిపడిన చిరస్థాయిగా నిలిచిపోయిన భక్త శిఖామణులలో తరిగొండ వెంగమాంబ గారు ఒకరండి. వెంగమాంబ భక్తికి సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే కరిగిపోయాడంట. అమృతధారల్లాంటి ఆమె గానానికి పరవశించిపోయేవారంట వెంకటేశ్వర స్వామి. అన్నమయ్య సంకీర్తనలకు మురిసిపోయి ఆనందంగా తల ఊపిన వెంకటేశ్వర స్వామి వెంగమాంబ కవితాగానానికి పరవశంతో నర్తించేవారంట. రమా పరిణయం, రాజయోగామృత సారం, వశిష్ఠ రామాయణం వంటి ద్విపద కావ్యాలు, శ్రీకృష్ణ మంజరి, నరసింహ శతకం మొదలైన శతకాలు, నరసింహ విలాసం, శివలీలా విలాసం, విష్ణు పారిజాతం, రుక్మిణి నాటకం వంటి యక్షగానాలతో పాటు నలుగు పాటలు, జోల పాటలు, హారతి పాటలు, ఆరగింపు పాటలు, లాలి పాటలు కూడా రచించి శ్రీనివాసునికే అర్పించారు వెంగమాంబ గారు. వెంగమాంబ గారి కోసం చెప్పుకోవటానికి ఇంకా చాలానే ఉన్నాయండి. మిగిలినవి రేపు చెప్పుకుందాము. హారతి ఇవ్వటానికైతే టైం అయిపోతుంది. నేనైతే సేమ్ నిన్నట్లాగే హారతి పళ్ళం అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు చామంతులు గులాబీలతో నేను ప్లేట్ని అలంకరించుకున్నానండి. సేమ్ కుందులు క్లీన్ చేసుకొని మళ్ళీ యాస్టీస్ అలానే సెట్ చేసుకున్నాను. ఇంకా ఇంట్లో దీపారాధన అయితే చేసేసానండి. పూజ అయిపోయాక నెక్స్ట్ హారతి ఇచ్చేయటమే. దీపారాధన అయిపోయాక మళ్ళీ స్వామివారికి ఒకసారి నమస్కరించుకొని, ఈరోజు మూడో రోజు అండి నేను హారతి ఇవ్వటం. స్వామివారికి నమస్కరించుకున్నాక హారతి ఇవ్వటం అయితే నేను స్టార్ట్ చేశానండి. శ్రీపన్నగాద్రివర శిఖరాగ్నవాసునకు, పాపాంధకార గణ భాస్కరునకు, ఆపరాత్మునకు, నిత్యాన్నపాణి అయిన మాంపాలి అలవేలు మంగమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శరణన్న దాసులకు భరమెత్తునని బిరుదు ధరించి ఉన్న పరదైవమునకు, మరువవలది బిరుదు నిరతమని పతిని ఏమరని అనలవేలు మంగమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. ఆనంద నిలయమందరి శంభు వశించి దీనులను రక్షించు దేవునకును, కానుకలను నగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలవేలు మంగమ్మకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పరమ సగనావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును, సిరులు సగతనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరది సుతకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నరిగించి గైకొనడి అచ్యుతునకు, ఎలమి పాకంబు జయించి అందరికన్న మలయమెప్పుడు సగి మహామాతకు, జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. మరియు చిత్ర విచిత్ర మండపావలులకును, తిరువీధులకు, దివ్య తీర్థములకు, పరగగణ గోపుర ప్రా
శిఖరములకు తరచైన ధర్మసత్రములకును ఫలపుష్ప భరిత శృంగారవన పంతులకును మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులకు పాకశాలలకును అహివైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహతి సత్కళ్యాణ వేదికలకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ధరచక్రముఖ్య సాధనమునకును మణిభయాభరణ దివ్యాంబర ప్రతతులకును కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభకరమైన దివ్య మంగళమూర్తికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం కలితి సుజ్ఞానాది కళ్యాణ గుణములకు బలమొప్పు నమిత ప్రభావములకు వలగొనిన సకల పరివార దేవతలకు చెలగి పనులొలరించు సేవకులకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును పొలుపొందు విశ్వ ప్రభుత్వము నంబునకు నరవందువర విమానంబులకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అరియతరికొండ నరహరియగుచునందరికి వరములొసగి శ్రీనివాసునకును మురయచును విశ్వతో ముకునిట్లు భరించి సిరులు వెలయుచునుండు శేషాద్రికి జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపటి ముత్యాల హారతిలో కలుద్దామండి.